హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దేశీ బైట్స్ బై పావని'. ఈరోజు మనం పనస గింజలు, పచ్చి మామిడికాయ కూర వండుకోబోతున్నాము. దానికి ఒక కుక్కర్‌లోని పనస గింజలు బాగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లిపాయ ఒక చిన్న పాయలున్నవి అందుకని ఒక 8, 10 వేసాను. కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేపుకోవాలి. దాంట్లో పసుపు, ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి బాగాని. మగ్గిన వాటిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్ తక్కువ వేసుకుని కొంచెం సిమ్‌లో పెట్టుకుని మగ్గితే బావుంటుంది. తర్వాత అందులో ఉడికించుకుని తొక్క తీసేసి కట్ చేసి ముక్కలుగా కోసుకున్న పనస గింజల్ని వేసుకున్నాను. మామిడికాయ కూడా పీల్ చేసేసి ముక్కలు కోసుకొని సైడ్ ఉంచుకోవాలి. పనస గింజలు షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. సమ్మర్ సీజనే వస్తాయి. ఇప్పుడే వండుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. పుల్లగా, కమ్మగా, తీయగా. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లో కారం వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ వేసాను నేను. పచ్చిమిర్చి 4 వేయడం వల్ల. అది కలుపుకొని ముందే పనస గింజలు ఉడికించడం వల్ల ఇప్పుడు వాటర్ ఎక్కువ పడదు. పావు గ్లాసు నీళ్ళు పోసుకొని కలిపి చూసుకొని సరిపోలేదంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలి. ఇది ఆల్రెడీ పనస గింజలు ఉడికిపోయినాయి. మామిడికాయ కూడా త్వరగా ఉడికిపోతుంది. అందుకని 2 విజిల్స్ సరిపోతాయి. 2 విజిల్స్ అయిపోయాక మూత తీసుకుని దాన్ని ఒకసారి కదుపుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా మామిడికాయ మరీ మెత్తగా అయిపోయినా మరీ టేస్ట్ ఉండదు. పనస గింజలు ముందు బాగా ఉడకకపోతే మామిడికాయ ముక్క పులుపుకి గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. పనస గింజలు ఫస్ట్ బాగా ఉడకాలి. ఇవన్నీ ఉడికించుకుని దగ్గరగా చేసుకున్నాక ఇది రైస్‌లోకి, చపాతీలోకి కూడా బావుంటుంది. పులుపు నచ్చే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇది. ఇది బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఇది సాంబార్ పెట్టుకుని రైస్‌లోకి అది సాంబారు బావుంటుంది. Thank you. Subscribe my YouTube channel, Desi Bites by Pavani.